ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక ప్రవీణ్ విఠల్ కోపంతో ఇలా అంటూ ఉంటాడు. ఆ నందన్ కుటుంబం నా కాళ్ళ దగ్గరికి రావాలి, నా దగ్గర వచ్చి ప్రాధేయపడాలి, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆకాష్ అంటాడు, మావయ్య నీ ఆలోచన గురించి, నీ బలం గురించి నీకు తెలియట్లేదు. నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేయి మావయ్య, ఖచ్చితంగా అవుతుంది అనగానే అది మాత్రం నిజం. నేను ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నందన్ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆటాడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ప్రవీణ్ విఠల్. సరే కానీ నేను చెప్పింది ఏం చేసావు అని చెప్పి ఆకాష్ని అంటాడు. ఏంటి మావయ్య ఏంటి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటే, రేయ్ అదేరా సంజనాతో క్లోజ్ అయ్యే విషయం అనగానే, అదే మావయ్య అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, ఏ అవకాశం వచ్చినా అస్సలు వదులుకోను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటే అప్పుడు ప్రవీణ్ విఠల్, ఆ నందన్ కుటుంబాన్ని మనం రూపాలు చేయడానికి మనం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అని చెప్పి ప్రవీణ్ విఠల్ చెప్తాడు. ఆ కుటుంబాన్ని పడగొట్టడానికి సంజన అనేది మనకి అతి పెద్ద దారి. సో దాన్ని అస్సలు వదులుకోవద్దు, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అనగానే, మావయ్య నీ పగని నేను కూడా పంచుకుంటున్నాను, ఖచ్చితంగా అస్సలు వదులుకోను అని చెప్పి ఆకాష్ అంటాడు. సరే అయితే అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటాడు. తర్వాత జయదేవ్ రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటే, సార్ సార్ అని చెప్పి చందు వస్తాడనమాట. ఎవరు బాబు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి మిత్ర, వివేక్, లక్ష్మి, మనీషా, దేవి అని కూడా వస్తారనమాట. ఇక అప్పుడు చందు చెప్తాడు, సార్ నేను క్వారీ దగ్గర మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అనగానే, అవునా ఏంటి పని అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, గతంలో నేను లక్ష్మి గారికి అక్కడ క్వారీ దగ్గర బ్లాస్ట్ అయింది కదా, అక్కడ నేను సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చాను. అయితే అందులో ఒక కెమెరాది ఫుటేజ్ మిస్ అయింది. ఇప్పుడు వాళ్ళు రికవర్ చేసి హార్డ్వేర్ వాళ్ళు ఈ పెన్ డ్రైవ్లో ఇచ్చారు సార్ అని చెప్పి ఆ పెన్ డ్రైవ్ తీసుకొస్తాడనమాట చందు. ఇక ఇటుపక్క దేవి అని, అమ్మో ఇప్పుడు ఈ మనీషా దొరికిపోతుందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క మనీషాకు టెన్షన్ పడుతుంది, జరిగిపోయిన దాన్ని తవ్వి మరీ తీసుకొస్తున్నాడే వీడు అని చెప్పి. పెన్ డ్రైవ్ ఇచ్చేసి చందు వెళ్ళిపోవడంతో ఇక జయదేవ్ ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వివేక్ ఇట్రా అని చెప్పి పెన్ డ్రైవ్ వివేక్ ఇచ్చి టీవీకి కనెక్ట్ చేయమని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక అరవింద్ అక్కడ వస్తుంది. ఇక మిగతా అందరూ అక్కడే కూర్చొని ఇక టీవీలో బ్లాస్ట్ గురించి అంతా చూస్తూ ఉంటారనమాట. ఎక్కడైనా చిన్న క్లూ దొరుకుతుందా అని చెప్పి. ఇటుపక్క దేవి అని మనీష్ అయితే ఫుల్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారనమాట ఆ సీసీటీవీ ఫుటేజ్ని. ఇక కాసేపు మనీషా కనిపిస్తుంది, ఇక మిత్ర కనిపిస్తాడు. ఇలా కొంతసేపు అటు ఇటు చూపిస్తూ ఉంటారనమాట వీడియోలో. ఆ తర్వాత ఇక ఒక దగ్గర ప్రవీణ్ విఠల్ కనిపిస్తాడు, ఒక బాక్స్ తీసుకొస్తాడు. ఇక బాక్స్లో ఏదో సెట్ చేస్తూ ఉంటాడు, ఈ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించింది. ఆ తర్వాత ఇక వైర్స్ కనెక్ట్ అవ్వడంతో ఇక అక్కడ పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుందన్నమాట. ఇక ఆ రకంగా అప్పుడు లక్ష్మికి, మిత్రకి యాక్సిడెంట్ అవుతుంది. ఇదంతా చూసిన వాళ్ళకి ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, అంటే ఇదంతా ప్లాన్ చేసింది ఆ ప్రవీణ్ విఠల, మిత్ర గారి ప్రాణాలు తీయాలని చూశాడు అని చెప్పి అంటూ ఉంటే అరవింద అంటుంది, అసలు ఆ ప్రవీణ్ విఠల్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు, మన సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు, వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర కూడా, అవును మామ్ వాడికి బుద్ధి చెప్పాల్సిందే, చెప్తాను కూడా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద, ఎప్పుడో చెప్తాం కాదు మిత్ర, వాడికి ఇప్పుడే చెప్పాలి, అందం కుటుంబంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియాలి అని చెప్పి అనగానే, అంటే ఏం చేయబోతున్నావు అరవింద అని చెప్పి జయదేవ్ అంటారు. ఇలాంటి ప్రూఫ్లో మన దగ్గర పెట్టుకొని మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి, వాడిని పోలీసులకు పట్టిద్దాము అని చెప్పి అరవింద అంటుంది. వాడి పరువు ఒకసారి పోయినా వాడికి సిగ్గు రాలేదు, వాడి పరువు మళ్ళీ మళ్ళీ పోవాల్సిందే, అప్పుడు కానీ వాడికి తిక్క తిన్న కుదరదు, పోలీసులకు చెప్దాము వాళ్ళే చూసుకుంటారు వాడి పని అని చెప్పి అంటారు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ప్రవీణ్ విఠల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ప్రవీణ్ విఠల్ ఇలా చెప్తూ ఉంటాడు, ఇక ఈ వైజాగ్లో ఎటువంటి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ప్రతిదీ మనకే రావాలి, నందన్ కుటుంబానికి అస్సలు వెళ్ళకూడదు, ఓకేనా అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఈ లోపల పోలీసులు వచ్చి, సార్ యూఆర్ అండర్ అరెస్ట్ అనగానే ఇక అప్పుడు ప్రవీణ్ విఠల్ లేచి, ఏంటి ఈ మధ్య మంచి వాళ్ళని కూడా మీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా అనగానే, ఎవరు ఇక్కడ మంచి వాళ్ళు, మిమ్మల్ని మీరు మంచి వాళ్ళు అనుకుంటే సరిపోతుందా, మీరు మర్డర్ చేయాలని చూశారు అనగానే, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటూ ఉంటే, మాకు ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్తోనే వచ్చాము అని చెప్పి పోలీసులు అంటారు. ఇక ఆకాష్ కూడా అక్కడే ఉంటాడు. నేనెవరిని చంపానండి అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటూ ఉంటే, అబ్బో బాగానే మాట్లాడుతున్నారు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు నందన్ కుటుంబంలో మిత్రగాని చంపాలని చూశారు, క్వారీలో బాంబ్ బ్లాస్ట్ చేయించింది మీరే అని మా దగ్గర ఉంది అనగానే, ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తారా ఏంటి అనగానే, ఊరికే చెప్తే నమ్మలేదు, మా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతోనే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మా మావయ్య అసలు ఆ మిత్రని చంపడం ఏంటి, మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటే, ఏంటి నోరు లెగుస్తుంది, మా దగ్గర ఆధారాలు లేకుండానే మేము వచ్చామంటావా అనగానే, అంటే మీరు ఏమంటే మేము భయపడిపోవాలా, లొంగిపోవాలా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటే, నిన్ను అరెస్ట్ చేయట్లేదని చెప్పి నీకు బాగా దూలగా ఉంది, చెప్పు నిన్ను కూడా తీసుకెళ్ళమంటావా అని చెప్పి పోలీసులు అంటారు ఆకాష్తోని. అంటారు, మంచిగా వస్తే మీకే మంచిది అని చెప్పి ప్రవీణ్ విఠల్తో అన్నంతో, సరే పదండి అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇక పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టగానే ఇక అరవింద వచ్చి చంప పగలు కొడుతుంది. ఇక కోపంగా చూస్తూ ఉంటాడు ప్రవీణ్ విఠల్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అసలు తెలుస్తుందా, అసలు మిత్రని చంపాలని చూసావు, అసలు నీకు పుట్టగదులు లేకుండా చేస్తాను అని చెప్పి అరవింద తిడుతూ ఉంటుంది.
ప్రవీణ్ విఠల్ అంటాడు, ఏంటి ఒకసారి పోలీసులకు అప్పగించగానే ఇక నేను తగ్గిపోతాను అనుకుంటున్నారా? నా ప్రతీకారం ఇంకా ఇంకా పెరుగుతుంది, మీ మీద పగ పెంచుకుంటూనే పోతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ప్రవీణ్ విఠల్ పోన్లే అని చెప్పి ఒకసారి వదిలాను, ఈసారి ఇక వదిలే ప్రసక్తే లేదు. మిత్ర అంటాడు, ఇన్నాళ్ళు నా వ్యాపారం జోలికి వచ్చావు, అన్నిటి జోలికి వచ్చావు, పోన్లే అని చెప్పి చూసి చూడనట్టు ఊరుకున్నాను, కానీ నా కుటుంబం జోలికి వస్తే అసలు ఊరుకోను అనగానే, ఏంటి బెదిరిస్తున్నావా, ఏం చేస్తావేంటి అనగానే, ఏమైనా చేస్తాను, నామరూపాలుగా లేకుండా చేస్తాను అని చెప్పి మిత్ర అంటాడు. తర్వాత లక్ష్మి అంటుంది, ప్రవీణ్ విఠల్ నీతిగా నిజాయితీగా బతుకుంటే నీకు ఈ సమాజంలో మంచి పేరే ఉండేది, కానీ నువ్వు చేసే పనుల వల్ల నీ స్థానాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు, ఇక 4 గోడల మధ్యలో ఈ జైల్లో బతకాల్సి వస్తుంది అని చెప్పి ఇక నేను కొంచెం బుద్ధి తెచ్చుకో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ప్రవీణ్ విఠల్కి. మిత్ర, ఇంకా వాడితో మాట్లాడేంటి లక్ష్మి, ఇన్స్పెక్టర్ గారు వాడిని జైల్లో వేసేయండి అని చెప్పి అన్నంతోనే ఇక ప్రవీణ్ విఠల్ని తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టేసేస్తారు. ఆ తర్వాత ఇక ప్రవీణ్ విఠల్ అరవింద్ చంప పగలగొట్టిన విషయం ఇక మిత్ర అన్న మాటలు, లక్ష్మి అన్న మాటలు తలుచుకొని కోపం ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక ఆకాష్ వస్తాడనమాట ప్రవీణ్ విఠల్ని కలవడానికి. మామయ్య అని చెప్పి అన్నంతోని అప్పుడు ప్రవీణ్ విఠల్ అంటాడు, ఆకాష్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు, అసలు నా ముందు కాలర్ ఎగరేసుకొని వెళ్తున్నాడు, వాడిని నేను అస్సలు వదిలిపెట్టను, నాకు అర్జెంటుగా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా నాకు బెయిల్ కావాల్సిందే అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటాడు. ఆకాష్ అంటాడు, మామయ్య బెయిల్ వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత లక్ష్మిని టెస్ట్ చేయడానికి నర్స్ వస్తుందనమాట. ఇక రూమ్లోకి వచ్చాక లక్ష్మి అంటుంది నర్స్తోని, ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఆ తర్వాత టెస్ట్ చేసామని చెప్పి అత్తయ్య వాళ్ళకి చెప్పచ్చు అని చెప్పి అన్నంతోని అప్పుడు నర్సు, మేడం మిమ్మల్ని ఒకటి అడగచ్చా అనగానే, చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు నర్స్ ఇలా అంటుంది, మేడం ఇప్పుడంటే మీరు ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెన్సీ కాబట్టి మేనేజ్ చేయగలుగుతాము, కానీ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు మీకు ఫిజికల్గా రావు కదా, మీరు ప్రెగ్నెంట్ కాదు కాబట్టి అప్పుడు ఈజీగా దొరికిపోతారు కదా మేడం అని చెప్పి నర్స్ అంటుంది. అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అని చెప్పి నర్స్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఏమో తెలీదు, ఒక మంచి పని కోసం ఈ అబద్ధం చెప్పాను, ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధం చెప్పాలో ఎలా కొనసాగించాలో నాకైతే ఐడియా లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక ఆ దేవుడే చూసుకోవాలి, ఒకవేళ నిజం బయటపడితే అనగానే అప్పుడు నర్సు, మీరు మంచి పని కోసం అన్నారు కదా, ఆ దేవుడే చూసుకుంటాడులేండి అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. అదే టైంకి నర్స్కి కాల్ వస్తుందనమాట. ఇక 50,000 ఇస్తావా చేస్తావా అని చెప్పి అవతల నుంచి ఒక అతను అడుగుతూ ఉంటే, సారీ అండి 6 నెలల నుంచి మీరు అడుగుతున్నారు, నేనే ఇవ్వలేకపోతున్నాను, ఇస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అది నేను మా అమ్మ ఆరోగ్యం కోసం అని చెప్పి అప్పట్లో 50,000 నేను అప్పు చేశాను, ఇప్పుడు వస్తున్న డబ్బులు అమ్మ ఆరోగ్యానికి టాబ్లెట్స్కే అయిపోతున్నాయి, అతను అప్పు నేను కట్టలేకపోతున్నాను, అందుకే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అన్నంతోని ఇక ఆ 50,000 నేను ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. వద్దండి నేను మీకు రుణపడిపోతాను అని చెప్పి నర్స్ అంటూ ఉంటే, పర్లేదు మీరు నాకు మాట సహాయం చేస్తున్నారు, దానికి ప్రతిఫలం అనుకో అని చెప్పి ఇక లక్ష్మి అక్కడ కబోర్డ్లో నుంచి 50,000 తీసి ఆవిడకి ఇస్తుంది. తర్వాత ఇక నర్సు రూమ్లో నుంచి, మిత్ర గారు లక్ష్మి గారు హెల్త్ బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అరవింద్ అంటుంది, ఆ ప్రవీణ్ విఠల్ ఎప్పటికీ జైల్లో నుంచి రాకుండా మనం చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, నాకు తెలిసి వాడిక మన జోలికి రావడానికి భయపడతాడు అని చెప్పి జయదేవ్ అంటాడు. మనం వాడి గురించి తక్కువ అంచనా వేయకూడదు, వాడి గురించి ఎప్పటికప్పుడు మనం వాకప్ చేస్తూనే ఉండాలి, ఇక వాడిని అస్సలు వదలకూడదు, మన జాగ్రత్తలు మనం ఉండాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరోపక్క ప్రవీణ్ విఠల్ వాళ్ళ తరపున లాయర్ వస్తాడనమాట. సార్ మేము చాలా ప్రయత్నించాము, బెయిల్ అయితే రాలేదు అనగానే ఇక అప్పుడు ప్రవీణ్ విఠల్ అంటాడు, ఎంత రారాజైనా వాడికి అర్జెన్సీ వచ్చినప్పుడు సహజ మార్గంలో వెళ్ళలేనప్పుడు రహస్య మార్గంలో వెళ్తాడు, నేను కూడా అదే చేయబోతున్నాను అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న లాయరు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటారు. రహస్య మార్గం నుంచి ఏదో ఒక అదృశ్య శక్తి నా కోసం రాకపోదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల ఆటోలో నుంచి ఇక మనీషా దిగి వస్తుందన్నమాట పోలీస్ స్టేషన్కి ఇక బెయిల్ పేపర్స్తోని. మనీషా ప్రవీణ్ విఠల్ దగ్గరికి వచ్చి, యువర్ బెయిల్ ఈస్ రెడీ అని చెప్పి అంటూ ఉంది. ఇక ఆకాష్ కూడా అక్కడే ఉంటాడు. ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది.